సో ప్రజెంట్ చూసుకుంటే ఏపీలో ఏ హవా నడుస్తుంది అంటే టీడీపీ హవా అనే చెప్పొచ్చు. మొత్తం వేవ్ అంతా ఒక టీడీపీ వైపే కనిపిస్తుంది. వార్ వన్ సైడ్ అయిపోయింది అని మూవీలలో చెప్తూ ఉంటే ఏంటో అనుకుంటాం. ప్రజెంట్ ఇప్పుడు ఏపీ ఎన్నికలు చూస్తుంటే వార్ నిజంగానే వన్ సైడ్ అయిపోయిందని అనుకోవచ్చు. అండ్ అలాగే ఆల్రెడీ 100 సీట్స్ దాటిపోవడంతో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఇంటి దగ్గర ఫుల్ సెక్యూరిటీని అయితే అలర్ట్ చేశారు. ఎవరు కూడా వచ్చిన లోపలకు రానివ్వకుండా. అండ్ అలాగే ఫుల్ సెక్యూరిటీని పెంచడం జరిగింది. బికాస్ చిన్న చిన్న గొడవలు అండ్ అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉంటాయేమో ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండకుండా మొత్తం అక్కడ ఫుల్ సెక్యూరిటీని అయితే అలర్ట్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ సెక్యూరిటీ అనేది చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. ఎవరిని కూడా అటు రానివ్వకుండా ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్ళకుండా. అండ్ మెయిన్ ఏంటి అంటే బోయపాటి శ్రీను గారు డైరెక్టర్ అయినటువంటి సినీ ప్రముఖులలో బోయపాటి శ్రీను గారు మర్యాదపూర్వకంగా అంటే కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చారన్నట్టుగానే అనుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనకి ఆ లీడింగ్ ప్లేసెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆల్రెడీ 110కి సంబంధించి తెలుస్తోంది. సో చాలామంది ఏంటి అంటే ఏదో చేయాలని వచ్చారు, ఏదో మాట్లాడుకుందారని అలాంటి ఏమీ లేకుండా అసలు సంబంధం ఏం లేదు. నార్మల్గా కలవడానికి వచ్చారు. నార్మల్గా మర్యాదపూర్వకంగా ఆయన కలిసి వెళ్ళేసి మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఆ విజువల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే బోయపాటి శ్రీను గారు ఆయన వచ్చి వెళ్ళిన విజువల్స్ ఇవి. సో ఓవరాల్గా అసలు టీడీపీకి సంబంధించి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటే వన్ సైడ్ వారే జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఇంకా మనకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కానీ ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే మనకి ఫుల్ క్లారిటీ ఇంకా అసలు ఏంటి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు ఏంటి అనేది అయితే క్లియర్ కట్ విజన్ అయితే వచ్చేస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.